ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట ప్రభాకర్ హాజరయ్యారు. గంటన్నర నుంచి ప్రభాకర్ రావును ప్రశ్నించుతున్నారు. ఇక స్టేట్మెంట్ ను దర్యాప్తు అధికారులు రికార్డ్ చేయనున్నారు. వెస్ట్ జోన్ పోలీసుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట ప్రభాకర్ హాజరయ్యారు. గంటన్నర నుంచి ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. స్టేట్మెంట్ ను దర్యాప్తు అధికారులు రికార్డ్ చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ప్రభాకర్ రావుని విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. గత 2.5 గంటలుగా ఆయన్ను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ విచారిస్తున్నారు. ఈ విచారణ మొత్తాన్నంతటినీ కూడా వీడియో రికార్డు చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి గత 15 నెలలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణలకు గైరాజులవుతూ ప్రభాకర్ వస్తూ ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన అమెరికా నుండి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు సిట్ ఎదుట హాజరై ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటూ ఉన్నటువంటి సందర్భం. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభాకర్ రావు చాలా కీలకంగా వ్యవహరించాడు. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి అందరు నిందితులు కూడాను ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పాత్రనే చాలా స్పష్టంగా వివరించారు. ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే తామంతా కూడా పనిచేసాం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటూ కూడా వారంతా వాంగ్మూలం ఇప్పటికే ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా ఇప్పుడు వెస్ట్ జోన్ డీసీపీ ప్రభాకర్ రావును విచారిస్తూ ఉన్నారు. కొన్ని కీలక అంశాలను ఆయన ముందుంచి ప్రస్తావిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి వివరాలను ప్రభాకర్ రావు నుంచి ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరిగ్గా గత ఏడాది మార్చి 10వ తేదీన ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు పంజాగుట్టలో ఎప్పుడైతే నమోదైందో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు నమోదైంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశంతోనే వెళ్ళిపోయారా అమెరికాకు అంటూ కూడా ప్రశ్నించేటువంటి ప్రయత్నం ఇటు సిట్ చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసేటటువంటి అంశం చాలా కీలకంగా ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత అదే రోజు ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. అదే రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి ధ్వంసం జరిగింది. అయితే ఇదంతా కూడా ముందస్తు ప్లాన్ ప్రకారమే చేశారా అంటూ కూడా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఇప్పటికే ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్లు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి టీంను ప్రభాకర్ రావు ఏర్పాటు చేశారు. అందుకు ప్రణీత్ రావు సంబంధించినటువంటి బాధ్యతలను ప్రణీత్ రావుకు అప్పగించారు. ప్రణీత్ రావు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా ఉండి వందలాది నంబర్లను ట్యాప్ చేశారు. అయితే ఈ వందలాది నంబర్లు ఎవరిచ్చారన్న అంశాల గురించి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సుమారుగా 4000 మందికి సంబంధించినటువంటి కాంటాక్ట్లను తీసుకుని వారి కాంటాక్ట్ డీటెయిల్స్తో ఫోన్ ట్యాపింగ్లకు చేసి వారి వ్యక్తిగత సంభాషణలు విన్నారంటూ కూడా ఇప్పటికే సిట్ వద్ద పూర్తి స్థాయి సమాచారం ఉంది. కాబట్టి ఆ సమాచారం అంతా కూడా ప్రభాకర్ రావు ముందుంచి ఇప్పటికే విచారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసును ఉద్దేశపూర్వకంగానే గైరాజయ్యారా విచారణ ఎదుర్కోకుండా అంటూ కూడా ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇదే కాకుండా ఇక ప్రధానంగా హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడంతో పాటు ఇక ఎస్ఐబిలో ఎస్ఐబికి సంబంధించినటువంటి ఎస్ఐబికి అది ఎలాంటి సంబంధం లేనటువంటి శ్రవణ్ రావు పాత్ర గురించి కూడా ప్రధానంగా ప్రభాకర్ రావును విచారించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితుల్లో మొత్తం అందరూ కూడా ఎస్ఐబికి సంబంధించిన వారే ఉన్నారు. కేవలం శ్రవణ్ రావుకు మాత్రమే ఆయన ప్రైవేట్ వ్యక్తి. అయితే శ్రవణ్ రావుకు ఎస్ఐబికి ఏంటి సంబంధం? శ్రవణ్ రావును ఎస్ఐబికి పరిచయం చేసింది ఎవరు? ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్లు చేయడానికి శ్రవణ్ రావుకు తనకు సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను పరికరాలను అమర్చుకుని అక్కడి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్టుగా తేలింది. కాబట్టి సో ఈ ఎస్ఐబికి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, లేకపోతే ఎస్ఐబికి సంబంధం లేనటువంటి ప్రైవేట్ వ్యక్తి ఆఫీస్లో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఎందుకు వెలుగు చూసాయనే అంశాల గురించి కూడా ప్రధానంగా ఇటు ప్రభాకర్ రావును ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు మాత్రమే కాదు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుని వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఇందులో జర్నలిస్టులు ఉన్నారు, మరోవైపు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ప్రధానంగా న్యాయమూర్తులకు సంబంధించిన అంశాల మీద కూడా ఆయన్ను
ఫోకస్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. న్యాయమూర్తుల ఫోన్లను కూడా ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, వారి వ్యక్తిగత సంభాషణ కూడా ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది అనే అంశం గురించి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆదేశాలు ఎవరిచ్చారు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ కూడా ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా విచారించినటువంటి నిందితులను విచారించినప్పుడు అందరి వేళ్లు కూడా ప్రభాకర్ రావు వైపే చూపించాయి. అయితే ప్రభాకర్ రావుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ కూడా, అయితే ప్రభుత్వంలో ఎవరైనా పెద్దలు ప్రభాకర్ రావుకు ఇదంతా కూడా చెప్పారా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ కూడా, అయితే ఒకవేళ చెబితే ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఎప్పుడైతే ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో అదే సమయంలోనే ఈయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అయితే ముందస్తుగానే ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆ పరికరాలు కావచ్చు, లేకపోతే అప్పటి వరకు కూడా క్రోడీకరించినటువంటి డేటా కావచ్చు, ఇదంతా కూడా ధ్వంసం చేసి ముందస్తుగానే వెళ్ళిపోవాలనేటువంటి ప్లాన్లో ఇదంతా చేశారనేటటువంటి రకరకాల అంశాల మీద కూడా ఇప్పటికే ప్రభాకర్ రావుకు విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ సుదీర్ఘంగా కొనసాగేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం కావచ్చు, అంతకుముందు ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి బయటకు వచ్చినటువంటి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కావచ్చు, ఆ మొత్తం స్టేట్మెంట్ అంతా కూడా ముందుంచి ప్రభాకర్ రావును విచారిస్తూ ఉన్నారు. అంతిమంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది, ఎవరి ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేయాల్సి వచ్చిందన్న అంశాల గురించి అంతిమంగా తేల్చుకోవడంలో ఉద్దేశంలో భాగంగానే ప్రజెంట్ ఇప్పుడు ప్రభాకర్ రావును విచారిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శశి.